మనం ఎప్పుడైతే మొదట ఆ దినమునకు మొదట మనం ప్రభువుకి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో, దేవుడు కూడా మనకు ప్రాధాన్యత ఇస్తాడు అనేటటువంటిది మనం గుర్తించాలి. వేకువనే లేచి ప్రార్థించినప్పుడు 2 సందర్భాలు ఖచ్చితంగా ప్రార్థనలో మనం మెన్షన్ చేస్తాం. ఒకటి, దేవా మాకు యొక్క నూతన దినము మీరు అనుగ్రహించినందుకు వందనాలు అని కృతజ్ఞత భావంతో దేవుడిచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. రెండవది, ప్రతి ఒక్కరికి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఆ దినములో చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయి. కానీ ఆ పనులన్నింటిలో కొన్ని మనం చేయగలుగుతాం, కొన్ని మనం చేయలేం. అలాగున ఏదైతే మనం చేయలేమో ఆ పనులు ప్రభు పాదాల చెంత ప్రభుకు విన్నవించుకునేటటువంటి ధన్యత కూడా ఆ వేకు జామున మనం ప్రార్థించగలిగితే మనం పొందుకుంటాం.